నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు, ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఊరకరారు మహానుభావులు అనే మాట మీరు వినే ఉంటారు. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా మరో లైన్ యాడ్ చేసుకోవాలి. ఊరక కామెంటు చెయ్యరు మహానుభావులు అని చెప్పేసి. ఎస్, కొంతమంది మాటలు వింటుంటే, కొన్ని కామెంట్లు చూస్తుంటే అబ్బో భవిష్యత్తులో ఇలా జరగబోతోందేమో, ముందుగానే ఈ మహానుభావుడు కామెంట్ చేసేసాడు, ముందుగానే మనకి హింట్ ఇచ్చేశాడు, ముందుగానే జాగ్రత్త పడండిరా అని చెప్పేసి ఒక చిన్న క్లూ ఇచ్చాడని చెప్పేసి మనం అనుకుంటాం కదా. ఇప్పుడు కొన్ని కామెంట్లు, కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరంటారా? ఇంకెవరు? ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆయన తాజాగా చేసినటువంటి ఒక కామెంట్ వింటే, దాని గురించి పరిశీలిస్తే, ఊరక కామెంట్ చేయరు మహానుభావులు, దీని వెనక ఏదో అర్థం ఉంది, ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారేమో, ఈ రకంగా అయ్యేలాగా చూస్తున్నారేమో, ఈ రకంగా అడుగులు ముందుకు వేస్తున్నారేమో అని చెప్పేసి అయితే అనిపించక మనం. సరే, ఉపోద్ఘాతం పక్కన పెట్టి అసలు ఆయన ఏం కామెంట్ చేశాడనేది చూస్తే, తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఒక చిన్న కామెంట్ చేశారు. పులివెందులకి రేపు సమీప భవిష్యత్తులో ఉప ఎన్నికలు రావచ్చు, ఉప ఎన్నికలు ఖాయం అనేలాగా ఒక కామెంట్ అయితే చేశారు. దీన్ని చూసిన తర్వాత, విన్న తర్వాత అందరికీ అనిపిస్తుంది, అబ్బా ఊరక కామెంట్ చేయరు మహానుభావులు, గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారే, ఏదో జరిగేటట్టుందే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో రఘురామకృష్ణరాజు ఎందుకు కామెంట్ చేశారు? నిజంగానే పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉందా, వస్తుందా, రాదా, పోనీ వస్తే ఏం జరుగుతుంది, రాకపోతే ఏమవుతుంది? ఈ మూడు ముక్కలు క్లియర్ కట్గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా సింపుల్గా విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. ఆయన అసలు ఎందుకు ఈ డైలాగ్ వేశారు, ఈ కామెంట్ చేశారు అనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదే అంశాన్ని మీకోసం, మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఒక చిన్న ప్రశ్న రూపంలో ఇస్తున్నాం. ఇవాళ నా ప్రశ్న, పులివెందులకి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందా, ఉప ఎన్నికలు రావచ్చా? మీ అభిప్రాయం ఏంటి? ఆప్షన్ ఏ, ఖచ్చితంగా రావచ్చు. ఆప్షన్ బి, ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదు. ఆప్షన్ సి, ఏమో ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా, ఇది కాకుండా వేరే అభిప్రాయం ఉన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఊరికి కామెంట్ చేయరు మహానుభావులు అనేటటువంటి పదం ఎందుకు ఉపయోగించానంటే, ఆయన రూల్ ప్రకారమే మాట్లాడారు. ఏంటా రూల్ అంటే, శాసనసభకు ఎన్నికైనటువంటి ఒక శాసనసభ్యుడు ఒక 3 సెషన్స్ లేదా ఒక 60 పని దినాలు కనుక శాసనసభకు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాడు. ఆయన ఏం రాజీనామా చేయక్కర్లేదు, మరోటి అవ్వక్కర్లేదు. జస్ట్ ఒక 60 పని దినాలు గనక ఒక శాసనసభ్యుడు శాసనసభకు వెళ్ళకపోతే, అక్కడ అటెండెన్స్ వేయించుకోకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవ్వటం అయితే ఖాయం ఖాయం ఖాయం. ఇది నేను చెప్తుంది కాదు, రూల్స్ చెప్తున్నాయి. ఆ అంశాన్ని అనుసరించే, ఆ రూల్ని బేస్ చేసుకుని తాజాగా ఈ కామెంట్ అయితే చేశాం. ఎందుకు కామెంట్ చేశారంటే, ఎవరో మీడియా వాళ్ళు అడిగారు. ఎందుకు అడిగారంటే, ఆయన డిప్యూటీ స్పీకర్ కాబట్టి. ఏమండి మరి జగన్మోహన్ రెడ్డి రేపు శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి, బడ్జెట్ సమావేశాలు, మరి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి రాలేదు, ఇక మీద వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు, మరి ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆయన రూల్ ప్రకారం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా రావాలి, ఇలాగే కొనసాగితే రాకుండా డుమ్మా కొడితే రేపు డిస్క్వాలిఫై అయిపోతాడు, ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. ఇక్కడ అనేక సందేహాలు కూడా వస్తున్నాయి. నిజంగానే ఈ రూల్ వర్తిస్తుందా జగన్మోహన్ రెడ్డి కంటే? వర్తించే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన మొట్టమొదట డే 1 ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే శాసనసభలో అడుగుపెట్టారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 3 సమావేశాలు 4 సమావేశాలు పూర్తయిపోయాయి. ఇంతవరకు అడుగుపెట్టిన పాపాన పోలేదు. పైగా దానికి ఒక మెలక పెట్టాడు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను శాసనసభలో అడుగు పెడతాను. ఏది తనకు 11 మంది సభ్యులు వచ్చినా సరే, రూల్ ప్రకారం అవకాశం లేకపోయినా సరే, నాకు ఇస్తేనే నేను అడుగు పెడతానని చెప్పేసి లెటర్ రాశాడు స్పీకర్కి. స్పీకర్ స్పందించలేదు, కుదరదు అన్నారు. ఊరుకుంటాడా? వెంటనే అక్కడి నుంచి హైకోర్టులో కేసు వేశాడు. ఇప్పుడు ఆ కేసు ఇంకా తేలలేదు, తెమలేదు, జీడిపాకంలాగా సాగుతూనే ఉంది. రేపు భవిష్యత్తులో కూడా
ఈ యొక్క కేసు తేలే అవకాశం అయితే కనిపించట్లేదు. అది తేలే వరకు ఆయన వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ తేలిన ఈయనకి ఫేవర్గా తీర్పు వస్తుందని చెప్పేసి చెప్పలేం. అబ్బాయి కొత్త సంప్రదాయాలు, కొత్త రూల్స్ మేము ఫ్రేమ్ చేయలేం అని చెప్పేసి కేసును కొట్టివేయచ్చు. పోనీ హైకోర్టు కొట్టివేస్తే జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉంటాడా? ఊరికట్ట వదిలేస్తాడా? సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టులో మరి కొన్నాళ్ల పాటు జీడిపాకంలాగా సాగొచ్చు. ఈ సాగి 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 ఎప్పుడుకు తేలుతుందో తెలియదు. మరి అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుంది అన్నట్టుగా ఆ తీర్పు వచ్చేదాకా ఇక్కడ శాసనసభ సమావేశాలు పెట్టకుండా ఉంటారా? పెడతారు. వన్ ఫైన్ డే ఆ 60 రోజులు కూడా పూర్తయిపోతాయి. ఇక పూర్తయిపోయిన తర్వాత డిస్క్వాలిఫికేషనే మిగిలి ఉంటుంది. ఇక అక్కడ అసలు ప్రశ్న వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ప్రబలమైన శక్తి కాబట్టి ఆయన మీద ఈ వేటు వేయకుండా ఉంటారా? అక్కడున్నది అయ్యన్న పాత్రుడు, లేదంటే డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వేసి తీరతారనేదైతే ఒక ప్రశ్న. ఏమో వీళ్ళు రూల్ ప్రకారం ముక్కు సూటిగా వెళ్ళిపోయారనుకోండి, ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు. అయితే ఏం జరుగుతుంది? రచ్చ అవుతుంది, రభస అవుతుంది, గొడవ అవుతుంది. అల్లా కల్లోలం సృష్టించేందుకు, అంటే రాజకీయంగా, మరో రకంగా కాదు, అల్లా కల్లోలం సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తారు. ఇక ప్రయత్నించిన దగ్గర నుంచి దాన్నే అస్త్రంగా మలుచుకుని అన్యాయం చేశారు, దుర్మార్గం చేశారని చెప్పేసి ఒక సానుభూతి తెప్పించుకుని ప్రజల్లోకి వెళ్ళి ఆ ఉప ఎన్నికల్లో పాల్గొని మరొక్కసారి గెలిచే ప్రయత్నం అయితే చేస్తారు. లేదు ఇదంతా మనకు అవసరమా? ఈ రచ్చ, ఈ రంబోలా, ఈ గొడవ, ఇదంతా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఈ రకంగా రచ్చ చేయడం మనకు అవసరమా? పోని వదిలే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేశారనుకోండి, అతను వచ్చినా రాకపోయినా సరే మేము వెయ్యం అని చెప్పేసి వదిలేశారనుకోండి, ఏం జరుగుతుంది? డిస్క్వాలిఫై అవ్వడం, అలాగే కొనసాగుతాడు. ఈ ఉప ఎన్నిక గొడవే ఉండదు. అయితే ప్రభుత్వం అటువైపు పెడుతుందా, ఇటువైపు పెడుతుందా అనేదైతే మనం ఇప్పుడే కంక్లూజన్కి రాలేం. అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పటి పరిణామాలను బట్టి వేస్తే ఇటు కానీ లేదంటే అటు కానీ స్టెప్ వేసే అవకాశం అయితే ఉంది. ఉదాహరణకి రాజకీయంగా అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేసేస్తారు, అనర్హత వేటు వేసేస్తారు. వేసేసి ఉప ఎన్నికలకు రమ్మంటారు. ఏమో ఎక్కడో గెలుస్తాం అనేటటువంటి ఒక ఇది రావచ్చు. జగన్మోహన్ రెడ్డి కనీసం అసెంబ్లీ కూడా రాడు, ఇలాంటి వాడు మీకు అవసరమా అనే ఒక సందేశాన్ని, సంకేతాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఒక ఇది కావచ్చు. ఎక్కడో పులివెందుల్లో మనకు అనుకూల వాతావరణం ఉంది, పోనీ ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే మళ్ళీ గెలుస్తాం కాబట్టి దానికి ఒక ట్రయల్ లాగా మనకి ఇది ఉపయోగపడుతుంది అనే ఫీలింగ్ ఉందనుకోండి, ఖచ్చితంగా వేసేస్తారు. అంటే అక్కడ రూల్స్ సహకరిస్తాయి, రాజకీయం సహకరిస్తుంది. రేపటి రోజున మనం ఇప్పుడు కాకపోయినా రేపటి రోజున సరే గెలుస్తాం, అన్నీ బాగుంటే ఈరోజే గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డిని ఇందుట్లో ఓడించి ఇంకా డ్యామేజ్ చేయొచ్చు అనేటటువంటి పరిస్థితులు, పరిణామాలు, భావనలు ఇవన్నీ గనక ఆ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా కనిపించాయనుకోండి, మిణుక్కు మెరిచే వజ్రంలా కనిపించాయనుకోండి, వేసేయచ్చు. లేదు అప్పటికి రాజకీయంగా ఎంతో కొంత బలపడ్డాడు, అనవసరంగా గెలుపుకోవటం అవసరమా? లేకపోతే ఇతని మీద వేటు వేసి ఇంకా సానుభూతి తెప్పించి పెంచి పెద్దవాడిని చేయటం అవసరమా? మనకి ఇబ్బందులు తెచ్చుకోవటం అవసరమా అనే ఫీలింగ్ కనుక వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఇగ్నోర్ చేసేస్తారు. సో రాజకీయంగా కానీ ఇతర పరంగా కానివ్వండి, కలిసి వచ్చే అవకాశం ఉంటే వేస్తారు, కలిసి రాదు ఇంకా బ్యాడ్ అయిపోతాం అనుకుంటే వెయ్యరు. ఇది ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి పరిస్థితులు దిగజారుతున్నాయి అని చెప్పేసి అర్థమైందనుకోండి, అప్పుడు వెంటనే సానుభూతి కోసం అవకాశం ఉన్నా సరే అసెంబ్లీకి రాడు, నా మీద వేటు వేయండి అని చెప్పి సవాల్ విసురుతారు. లేదు పరిస్థితులు మెరుగవుతున్నాయి అన్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే అసెంబ్లీకి వస్తాడు. అసెంబ్లీలో కడిగి పారేసేటటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడతాడు. అంటే ప్రభుత్వం తన విధులు సరిగ్గా నిర్వహించకపోయినా, ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేటటువంటి ఫీలింగ్ కనుక జగన్మోహన్ రెడ్డిలో కలిగినా సరే వెంటనే అన్నిటినీ పక్కన పెట్టేసి అసెంబ్లీకి రావడానికి ప్రయత్నిస్తాడు. అసెంబ్లీ సాక్షిగా ఇంకా డ్యామేజ్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. లేదు తన పరిస్థితే దిగజారుతుంది అనుకుంటే అప్పుడు కూడా అసెంబ్లీకి రాడు. రాకపోగా సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తాడు. ఇలా రెండు వైపులా పదునున్నటువంటి కత్తిలాగా అనర్హత వేటనేది, ఉప ఎన్నిక అనేది
అటుపక్క ఇటుపక్క కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఫైనల్గా నువ్వేం చెప్పదలుచుకున్నావయ్యా అంటే, వాళ్ళ అనర్హత వేటు వేసినా వేయకపోయినా, ఈయన తన పంతం నెగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఏం చేసినా చేయకపోయినా సరే, ఒక ప్రతిపక్ష నేతగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపాలి. ప్రజల పక్షాన గొంతు ఎత్తాలి. మనం కోరుకోవాల్సిందైతే, నిజమైన పౌరుడిగా కోరుకోవాల్సిందైతే ఇది. అక్కడ రాజకీయ లబ్ధులన్నీ పక్కన పెడదాం. నువ్వు రావాలి, ప్రశ్నించాలి, మంచో చెడో ప్రశ్నించాలి, ఒక ప్రశ్న లేవనెత్తాలి, ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపాలి, వాళ్ళు సరిచేసుకునేలాగా ప్రయత్నం చేయాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల తరపున పోరాడాలి. అది విడిచిపెట్టి హోదాలు, అంతస్తులు ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు కావు. అట్ ద సేమ్ టైం ఉప ఎన్నిక కూడా ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వస్తే ఉప ఎన్నిక అనేటటువంటి అవకాశం ఉండదు. ఉప ఎన్నిక కన్నా ఆయన రావాలని కోరుకోవాలి, తన బాధ్యత నిర్వర్తించాలని కోరుకోవాలి. ఒక భయంతో ప్రభుత్వం కూడా సక్రమంగా అడుగులు వేస్తుంది. అలా అయితే అమ్మో ప్రతిపక్షం నిలదీస్తుంది, వాళ్ళు మన తప్పులను ఎత్తి చూపుతారు కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనేటటువంటి భావంలో వీళ్ళు కూడా ఉంటారు. మనకేదో 164 వచ్చాయి కదా, ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం అనే రీతిలో కాకుండా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, నిలదీసే వాళ్ళు ఉన్నారు, కాలర పుచ్చుకుని నిలదీస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలనేటటువంటి ధోరణితోటి ఏ ప్రభుత్వం నడుస్తుంది. సో ఆ రకంగా ఎవరి పాత్ర వాళ్ళు సక్రమంగా నిర్వహించాలని కోరుకుందాం తప్ప అనవసరమైనటువంటి ఉప ఎన్నికలు, అనవసరమైనటువంటి యుద్ధాలు మనం కోరుకోకూడదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. మరి మీరేమంటారు? ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.